నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో చాలా ఈజీగా చేసుకునే నేతి బొబ్బట్లను చూపించబోతున్నానండి. ఇక్కడ మనం ఈ నేతి బొబ్బట్లను చేయడానికి పప్పు ఉడికించే పని లేకుండా, గ్రైండ్ చేసే టెన్షన్ లేకుండా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నానండి. వీడియో చూసాక ముందెందుకు ఈ మెథడ్ చెప్పలేదని అనుకుంటారు. అంత సింపుల్ మెథడ్ అండి. ఖచ్చితంగా చేయాలి, కానీ ఒక 20 నిమిషాల్లో ఈ బొబ్బట్లను చేసేయచ్చు. అంతేకాదండి, ఇలా మనం సింపుల్ మెథడ్లో చేసిన టేస్ట్ ఎలాంటి డిఫరెన్స్ లేకుండా పర్ఫెక్ట్ టేస్ట్ తో ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా పండక్కి మంచి రుచిగా బొబ్బట్లను సింపుల్ గా చేయాలనుకుంటే ఈ వీడియోని ఓసారి చూసి ఇలా ట్రై చేసి చూడండి. పాడయ్యే ఛాన్స్ అనేది అస్సలు ఉండదన్నమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా పిండిని కలపడానికి ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే అరకప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇందులోని చిటికెడు ఉప్పుని, పావు టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఒకసారి బాగా కలిపి, ఇప్పుడు ఇందులోకి కొంచెంగా నీళ్ళను తీసుకుంటూ సాఫ్ట్గా కలిపి తీసుకుందాం. మనకు ఈ పిండి అనేది కొంచెం జిగురుగా ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా కలపండి. ఇలా సరిపడన్ని నీళ్ళను తీసుకున్నాక ఇలాగే నీట్ చేస్తూ ఒక 4-5 నిమిషాలు పిండిని బాగా కలపండి. అప్పుడు మనకు పిండి అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. ఇలా కలిపాక చూడండి, పిండి అనేది ఇలా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీనికి పైన కొంచెం 1-2 టీ స్పూన్ల ఇలా నెయ్యిని తీసుకొని పైనంతా అప్లై చేసి కవర్ చేసి ఒక 15-20 నిమిషాలు నానబెట్టండి. మీరు కావాలంటే ఈ పిండి ముద్దను అరగంట నుండి గంట సేపైనా నానబెట్టచ్చు. పూర్ణం కోసం మరో పక్కన ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం తీసుకోండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే 1.5 కప్పు వరకైనా బెల్లం తీసుకోవచ్చు. ఇందులోనే 1.5 కప్పు నీళ్ళను తీసుకొని బెల్లాన్ని కరిగించండి. మనకు ఈ బెల్లం నీళ్ళను పాకం పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇందులో ఉన్న బెల్లం కరిగిపోయి ఈ నీళ్లు మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. చూడండి, ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఈ బెల్లం నీళ్లను రెడీగా పక్కన నుంచి ఇంకొక ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు శనగపిండిని తీసుకోండి. వెయిట్ వైజ్ ఒక 120 గ్రామ్స్ వరకు శనగపిండిని వాడుతున్నాను. అదే బెల్లం చూసుకుంటే 200 గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను. ఇలా మనం తీసుకున్న శనగపిండిని బాగా ఫ్రై చేయండి. అలాగే మనం ఇందులో కొంచెం బొంబాయి రవ్వ వేసాం కదా, ఇలా కొంచెం బొంబాయి రవ్వ వేయడం వలన మనకు కన్సిస్టెన్సీ అనేది ముద్దలు కట్టకుండా పూర్ణం అనేది బాగా కుదురుతుంది. ఇలా కలుపుతూ శనగపిండి అనేది మంచి వాసన వచ్చేంత వరకు ఒక 6-7 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. అలాగే మనం ఇలా పిండిని ఫ్రై చేస్తున్నప్పుడు పిండి మాడిపోకుండా మధ్యలో ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేయండి. 6-7 నిమిషాలు అయ్యేసరికి చూడండి, పిండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసి పక్కన పెట్టిన బెల్లం నీళ్లను ఇలా జాలిగంటితో కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం. మొత్తం బెల్లం నీళ్లను ఒకేసారి తీసుకున్నామంటే అంత బాగా కలపడం వీలు కాదు. కాబట్టి మనం వేడి చేసిన బెల్లం నీళ్లను ఇలా ఒక 2-3 సార్లు మధ్యలో కొంచెంగా తీసుకుంటూ బాగా కలపండి. ఇలా మనం ఫస్ట్ తీసుకున్న బెల్లం నీళ్లను బాగా కలిపాక మిగిలిన బెల్లం నీళ్లను కూడా వడగట్టి తీసుకుందాం. ఇలా చేయడం వలన మనకు శనగపిండి అనేది ముద్దలు కట్టకుండా మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా మొత్తం బెల్లం నీళ్ళను తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇలా చేయడం వలన మనకు పూర్ణం కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. చూడండి, మనకు ఈ పూర్ణం అనేది మరీ గట్టిపడద్దు. కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసుకుంటే ఇది చల్లారేసరికి కాస్త గట్టిపడుతుంది. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం సాఫ్ట్గా ప్యాన్కి కొంచెం సపరేట్ అవ్వడం ఇలా స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా కలిపాక మనం ఈ ప్యాన్లోనే ఈ పూర్ణాన్ని ఇలాగే వదిలేయకుండా వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టండి. ఇలా మనం పండుగ రోజున ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ మెథడ్లో ఇలా పూర్ణాన్ని చేసుకోవచ్చు. చాలా మంది బ్యాచిలర్స్ దగ్గర గ్రైండర్ ఉండదు, అలాగే పూర్ణం కన్సిస్టెన్సీ అనేది పాడవుతుందని భయంతో చాలా మంది బొబ్బట్టు చేయడానికి భయపడిపోతుంటారు. కానీ ఈ మెథడ్లో ట్రై చేశారంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతాయి. జస్ట్ నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి. చూడండి, కాసేపటికి మనకు పూర్ణం అనేది ఇలా పూర్తిగా చల్లారిపోతుంది. ఇప్పుడు కొద్దిగా తీసుకుంటూ చేతిలో ఇలా ఒక 2-3 సార్లు నొక్కినట్టుగా చేసి బాల్లో చుట్టుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
అలాగే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఇన్ కేస్ మనకు ఈ పూర్ణం అనేది చల్లారాక పూర్ణం కన్సిస్టెన్సీ కంటే ఎక్కువ గట్టిగా అయిపోయి ఉంటే కొంచెం కాచి చల్లార్చిన పాలుంటాయి కదా, ఆ పాలను ఈ పూర్ణంలోకి సరిపడన్ని 1-2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని బాగా కలిపామంటే మనకు పూర్ణం అనేది సాఫ్ట్గా వస్తుంది. ఒకవేళ మీకు గట్టిగా అవుతేనే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలాగే మనం పూర్ణాన్ని మొత్తం చిన్న చిన్న ఉండల్లా చుట్టి తీసుకోండి. సో ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేశాక ఇవి ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం కలిపిన పిండిని తీసుకొని మరొకసారి నీట్ చేసుకుందాం. చూడండి, కాసేపు నానబెట్టేసరికి పిండి అనేది చక్కగా నాని సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మళ్ళీ ఇలా బాగా కలుపుతూ 1-2 నిమిషాలు బాగా నీట్ చేయండి. ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్దను చిన్న చిన్న ఉండల్లా తీసుకుందాం. మనం పూర్ణాన్ని ఎంతైతే తీసుకున్నామో అదే సైజులో ఈ పిండి ముద్దను తీసుకోవాలి. చేసేటప్పుడు పిండి ముద్ద సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది, కానీ ముందైతే మనం ఇలా పూర్ణానికి సమానంగా పిండి ముద్దను తీసుకోండి. మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు మనం బొబ్బట్లలో ఒత్తి తీసుకోవడానికి ఇక్కడ నేను 2 బటర్ పేపర్లను తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ బటర్ పేపర్కి బదులుగా అరటాకునైనా లేదా ప్లాస్టిక్ కవర్నైనా వాడచ్చు. ముందుగా ఈ బటర్ పేపర్కి నెయ్యిని కాస్త అప్లై చేసి పిండి ముద్దను రౌండ్గా చేసి కాస్త నెయ్యిని ఇలా అంటించి స్లోగా స్ప్రెడ్ చేయండి. మరి ఈ టైంలో ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. పూర్ణం పట్టేలా ఇలా స్ప్రెడ్ చేశాక పూర్ణం బాల్ని తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని కవర్ చేయండి. పైన కొంచెం ఎక్స్ట్రాగా పిండి ముద్ద వస్తుంది కదా, దాన్ని ఇలా స్లోగా తీసేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపించినట్టుగా ఇలా రౌండ్గా చుట్టండి. మనకు పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా నీట్గా చేయాలి. ఇలా రౌండ్గా చేశాక లోపల ఉన్న పూర్ణాన్ని ఇలా స్లోగా నొక్కుతూ ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మళ్ళీ దీనికి కింద పైన కొంచెం నెయ్యిని అప్లై చేసి స్ప్రెడ్ చేసుకుందాం. పైన కూడా మళ్ళీ బటర్ పేపర్ని పెట్టి చేతితో స్లోగా ఇలా స్ప్రెడ్ చేస్తూ రౌండ్ షేప్లో చేయండి. ఇక్కడ నేను 2 విధాలుగా చూపిస్తానండి. ఒకటి వచ్చేసి ఇలా ఈ మెథడ్లో చూపిస్తున్నాను కదా, సెకండ్ మెథడ్ కూడా దీనికంటే కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా పల్చగా స్ప్రెడ్ చేశాక పైన ఉన్న కవర్ని తీసేసి చూస్తే ఇలా మనం పల్చగా చేయాలి. ఇలా చేసింది ఇలా స్లోగా చేతిలోకి తీసుకొని పక్కన వేడవుతున్న ప్యాన్ పైకి తీసుకుందాం. వేడి ప్యాన్లోకి తీసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి పైన కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు కాల్చండి. కొంచెం లైట్గా బబుల్స్ ఫామ్ అవ్వగానే స్లోగా మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక 5-10 సెకండ్స్ కాల్చాక మళ్ళీ టర్న్ చేయండి. ఇలా 2 పక్కల మనం కొంచెం కాల్చిన తర్వాత ఇప్పుడు నెయ్యిని 2 పక్కల అప్లై చేసుకుంటూ కాల్చి తీసుకుందాం. ఇలా మనం కాల్చి తీసుకోవడం వలన బొబ్బట్లు చాలా బాగా పొంగుతాయి. ఇలా మనం ఒక పక్కన కాలుస్తూ మరో పక్కన చేస్తూ అయినా తీసుకోవచ్చు, లేదా ఒకరు చేస్తూ ఉంటే ఇంకొకరు కాల్స్తూ అయినా తీసుకోవచ్చు. అలాగే మీకు ఇంకొక మెథడ్ని చూపిస్తానన్నాను కదా, సో సెకండ్ మెథడ్ వచ్చేసి పిండి ముద్దను మళ్ళీ అదే సైజులో తీసుకొని రౌండ్గా చేసి మరీ ఎక్కువ కాదు, ఇలా చిన్నగా రోల్ చేసి ఇందులోకి పూర్ణాన్ని తీసుకొని స్టఫ్ చేయండి. కొంతమందికి నెయ్యి ఫ్లేవర్ అనేది పెద్దగా పడదు, కొంచెం తక్కువ నెయ్యి తినేవారు ఉంటారు కదా, వారు కూడా ఈ మెథడ్లో చేసుకోవచ్చు. ఇలా బాగా క్లోజ్ చేశాక మళ్ళీ పొడి పిండిని పెట్టి స్లోగా రోల్ చేయండి. అంచులను తాలుస్తూ రోల్ చేశారంటే ఇలా రౌండ్ షేప్లో పల్చగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన పైపైన ఉన్న పొడి పిండిని ఇలా తీసేసి దీన్ని కూడా కాల్చి తీసుకోవడమే. ఇలా మీకు ముందు చెప్పిన మెథడ్ ఈజీగా అనిపిస్తే ఫస్ట్ మెథడ్లో అయినా చేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ నెయ్యితో ఇంకా ఈజీగా చేసుకోవాలనుకుంటే సెకండ్ మెథడ్లో అయినా చేసుకోవచ్చు. ఇలాగే మనం తయారు చేసిన పూర్ణం పిండి మొత్తం అయిపోయేంత వరకు చేసుకోండి. పూర్ణం ఏమైనా మిగిలిపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులైనా వాడుకోవచ్చు. సో సింపుల్ వేలో నేతి బొబ్బట్లను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసారు కదా. ఇలా చేసిన బొబ్బట్లు నార్మల్ బొబ్బట్లలానే చాలా రుచిగా మృదువుగా ఉంటాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్స్ చూసి చాలా మంది ట్రై చేస్తారు. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.